పక్కకు వచ్చేయాలి. ఆ కెమెరాస్ అన్ని లైవ్ ఉన్నాయి, అన్ని దిగాలి. మీరే అందరూ ఆ కొండ వాళ్ళందరూ దిగాలి. వారుగారండి, కొద్దిగా వారుగారండి. మీరు రావడం లేదు. మీరు ఈ పక్క వచ్చేసి అవసరమైతే ఇక్కడ కూర్చోండి. వచ్చి కావాలంటే 10 మంది అడ్డం వచ్చేయండి. ఈ పక్క వచ్చేయండి. ఈ సైడ్ రండి, ఆడ కూర్చోండి. ఆ సైడ్ వచ్చి ప్లీజ్ కమ్, క్లియర్ చేయండి. మీరు అటు రండి, ఆ సైడ్ రండి, వాళ్ళు ఆలో చేస్తారు. యు కమ్. మెల్లగా మెల్లగా మెల్లిగా. ప్లీజ్ సిట్ డౌన్ మా, కూర్చోండి, అక్కడ కూర్చోండి. జెండాలు దించండి. తమ్ముడును కూడా దించాము, మల్లగిరేద్దాం. వెనక నుండి వాళ్ళందరూ కనపడాలి. ఈరోజు రా కదలి రా అంటే నంద్యాల పార్లమెంటు నడుము బిగించింది. ఆళ్లగడ్డ అదరగొట్టింది. దీనికి కారణం వేదిక పైనున్న, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నమస్కారాలు. 25 సంవత్సరాల కంటే ముందు నంద్యాలలో ఆళ్లగడ్డలో మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఈరోజు మీటింగ్ జరిగింది. పాత రోజులు గుర్తొస్తున్నాయి. మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా 7కు 7 మనమే గెలుస్తున్నాం. ఈ జన సునామీని చూస్తే తాడేపల్లి పిల్లి వణికిపోతా ఉంది. మీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం. కొత్త సంవత్సరం కొత్త ఆశ కనిపిస్తా ఉంది. మీ అందరికి కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా. వదిలే, ఇంకా ఆపాలా? ఆపండి, మీరు డిస్టర్బ్ చేయొద్దండి. అదే సమయంలో డిస్టర్బ్ చేయొద్దండి. ఓపి పట్టండి, ఓపి పట్టండి. అదే సమయంలో మీ అందరికి కూడా సంక్రాంతి తొందరలోనే వస్తా ఉంది. తెలుగు జాతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా ఇది. ఇక్కడే అహోబిలం కూడా ఇప్పుడే వచ్చి ఆశీర్వదించారు స్వాములు. నన్ను
మల్లా లక్ష్మీ నరసింహస్వామి మనకు సహకరిస్తాడు. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసింది కూడా రవ్వల కొండ ఇక్కడే పక్కనే. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పుణ్యభూములనే పుట్టాడు. ఇక్కడ ప్రధానమంత్రి అయ్యి పివి నరసింహరావు గారు పార్లమెంట్ మెంబర్గా మీరు ఎంపిక చేసి ఈ జాతికి ఈ దేశానికి దిశ నిర్దేశించి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. ఆ ఆర్థిక సంస్కరణలు దేశానికి ఈరోజు ముందు చూపుతూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రారంభించినటువంటి ఆర్థిక సంస్కరణల్ని సమర్థవంతంగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడనే ఆళ్లగడ్డలో నేషనల్ హైవే పోతా ఉందంటే ఆ సంస్కరణల ఫలితం, దానికి నాంది పలికింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ. తర్వాతనే దేశం అంతా కూడా అమలు చేశారు. మీరందరూ ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నారంటే ఆ టెలికమ్యూనికేషన్ కూడా సంస్కరణ తీసుకొచ్చింది నేనే తమ్ముళ్ళు అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత ఉన్నారు, ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ యువతకి నేను ఐటీ ఆయుధం ఇచ్చా. ఈరోజు ప్రపంచాన్నంతా జయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అతను నష్టపోతా ఉంది. ఏ విధంగా నష్టపోయిందో మీకు చెప్తాను. ఈ రోజే మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి 9వ తారీఖున. అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే తెలుగు ఆత్మ గౌరవం పుట్టిన రోజు ఇది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఇది. తెలుగు జాతికి దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈ రోజే పుట్టాడు. అలాంటి మంచి నాయకుణ్ణి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఘాట్ గోళ్ళెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలిట శాపంగా మారింది. పేదలు నిరుపేదలుగా మారిపోయారు. యువత నిరుద్యోగులుగా మారిపోయారు. నేను అందుకనే ఈ ఆళ్లగడ్డలో ప్రారంభిస్తున్న స్వర్ణ యుగం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి. స్వర్ణయుగం కావాలన్నా తెలుగు జాతికి, లేకపోతే రాతి యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో? స్వర్ణయుగం కావాలంటే చేలు పైకెత్తండి. రాతి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఎందుకు నేను ఈ మాట వాడానంటే, నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని, ఇప్పటికే 40 ఏళ్లుగా ఎమ్మెల్యే. ఎవరికి దక్కని గౌరవం దక్కింది. ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసి నా నిజాయితీ నిరూపించుకున్నా. ఈ రోజు నేను ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చా. రాతి యుగం వైపు వెళ్తారా, స్వర్ణయుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే,
అనర్హులకి, అసమర్థులకి, రాక్షసులకి అధికారం ఇచ్చాం. అదే మనకు ఈరోజు ఈ కష్టం. అలాంటి దుర్మార్గులు రాకపోయింటే కష్టాలు వచ్చేటి కాదు. దీనికి ఒక సామెత చెప్తాను, ఒక చిన్న కథ మీ అందరికి ఆలోచించుకోవాలి. మీరు కూడా ఒకప్పుడు వినుంటారు కానీ మర్చిపోయి ఉంటారు. భస్మాసుడు ఉండేవాడు, జ్ఞాపకం ఉందా అందరికీ? ఈశ్వరుడి భక్తుడు భస్మాసురుడు. ఆయనతో తపస్సు చేశాడు బోడా శంకరుడు. ఆ తపస్సుకు మెచ్చిపోయాడు, కరుణించాడు, కోరుకోమన్నాడు. ఇమ్మీడియట్ గా భస్మాసుడు కోరింది, నేను ఎవరి తలపైన నెత్తిన చేయి పెడితే వాడు బూడిదైపోవాలా అని కోరుకున్నాడు. పాపం ముందు వెనుక ఆలోచించలేదు. ఈశ్వరుడు ఆలోచించుకున్నా వరం ఇచ్చాను పో అన్నాడు. అక్కడి నుంచి ప్రారంభమైన కష్టాలు. తనకు వరం ఇచ్చిన భస్మాసురుడు, ఎవరైతే భస్మాసురుడు ఉన్నాడో శంకరుడి మీదనే చేయి పెట్టబోయాడు, ఆయన నెత్తినే చేయి పెట్టబోయాడు. శంకరుడికి దిక్కుదేల పాపం. ఏం చేయాలో ఆలోచించాడు, ఎక్కడెక్కడో దాంకున్నాడు. కడాన పోయి విష్ణువు దగ్గరికి పోయి తప్పైపోయింది, నేను వరం ఇచ్చాను, వాడు నానెత్తినే చేయబెడుతున్నాడు, కాపాడు మహోప్రభు అంటే అప్పుడు ఆయన మీరు చూస్తే విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి ఈ భస్మాసురుణ్ణి మోసగించి కూడా అంటే మరిపరించి తర్వాత ఆయన చెయ్యి ఆయన ఎత్తినే పెట్టుకున్నాడు. ఆ దెబ్బతో ఏమయ్యాడు? భస్మం అయిపోయాడు, బూడిదైపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే మీ దగ్గరకు వచ్చాడా? ముద్దులు పెట్టాడా? ఒక్కసారి అన్నాడా? మురిసిపోయారా మీరందరూ? ఓటేశారా లేదా? ఇప్పుడు అందరూ నెత్తిన చేయి పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ కష్టాలు వచ్చాయా లేదా మీరే చెప్పండి. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి. జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఇంకేమీ తెలియని వాడు. ఎవరైనా సరే మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్తాం. క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్తారు, ముస్లిమ్స్ అయితే మసీదుకు కూడా వెళ్తారు, ఒక నమ్మకం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రారంభమే ప్రజావేదిక కూల్చి ఈ రాష్ట్రానికి నష్టం చేస్తూ విధ్వంస పాలనకి దోహదం చేశాడు. నేను అడుగుతున్న ఒక విషయం మిమ్మల్ని అందరినీ, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, ఒక్కసారని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టకుండా తప్పదు తమ్ముళ్ళు ఆడబిడ్డలని చెప్పా, జ్ఞాపకం ఉందా మీకు? చెప్పానా లేదా? చెప్పండి, జైలుపైకెత్తండి. నా మాట విన్నారా మీరు? ఇన్లా మీతో కూడా నాకు కూడా కష్టాలు వచ్చేసాయి. అందరం కష్టపడ్డావా లేదా? అందరం బాధితులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఏ విధంగా కూడా మీకు చెప్తాను ఇప్పుడే. నేను ఒక విషయం మీద చూడండి, ఇక్కడ ఈ జిల్లాలో 365 కోట్లతో జైన్ ఇరిగేషన్కి నేను శ్రీకారం చుట్టాను. అది వస్తే ఏవైనా మొక్కలు కావాలంటే పెంచడం, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టడం, అవన్నీ వచ్చేటివి. దాంతో అతను వస్తానే దాన్ని తరివేశాడు. ఇంకో పక్కన నందికొట్కూరులో 650 కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను. అది కాని వచ్చుంటే ఈ కర్నూలు జిల్లా ప్రతి రైతు విత్తనాలు పండించేవారు, ప్రాసెసింగ్ అయ్యేది,
ప్రపంచానికి మొత్తం విత్తన సరఫరా కేంద్రంగా ఈ నంద్యాల జిల్లా ఉండేది. దాన్ని పుణ్యం కట్టుకున్నాడు. ఇంకో పక్క మీరు చూస్తూ ఉంటే ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ కోసం నేను ఆ రోజు శాంక్షన్ చేస్తే అది కూడా పోయింది. ఇంకో పక్క ఇక్కడే ఓర్వకల్లో 15 నెలల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అక్కడే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఒక స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది. అదే నేనుంటే కర్నూలు ఒక పారిశ్రామిక వాడగా హబ్గా తయారయ్యేది. ఈరోజు మా తమ్ముళ్ళు మెగా డిఎస్సి కావాలి అని మా తమ్ముడు ప్లే కార్డు పెట్టుకొని వచ్చాడు. ఆ విషయం కూడా నేను మాట్లాడతా. ఇంకో పక్క ఇక్కడనే 6000 మెగావాట్లతో సోలార్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను. అది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఇది. ఈ సోలార్ పార్క్ వల్ల కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. దానివల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే ఉద్దేశంతో దీనికి నేను శ్రీకారం చుట్టాను. అక్కడే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను, ఒక విజన్తో ముందుకు పోతాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక పాయిజన్ మారిగా, ఒక స్నేక్ మారిగా ఇతను ప్రతి ఒక్కరిని కుట్టి మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితి. మనం రాయలసీమకు వద్దాం. నేను అడుగుతున్నా, ఈ రాయలసీమకు అన్ని వనరులు ఉన్నాయి. నేను కూడా ఈ రాయలసీమలోనే పుట్టా, చిత్తూరులో పుట్టా. ఇది నాకు గర్వ కారణం. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, తర్వాత రాయలసీమ రాళ్ల సీమగా తయారు చేశారు. ఏంటి ఇక్కడ తక్కువ? మనకు అన్ని వనరులు ఉన్నాయి. ఈరోజు ఒక విషయం చూడండి, మొట్టమొదటిసారిగా రాయలసీమకు న్యాయం చేసిన వ్యక్తి రాళ్ల సీమ కాదు, ఇది రతనాల సీమకు నాంది పలకాలని ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ మహాయుగ పురుషుణ్ణి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కృష్ణా జలాలు రాయలసీమ కొద్దిగానే వచ్చేటివి, కానీ మిగులు జలాలన్నీ రాయలసీమకు తేవాలని, తెలుగు గంగ చెన్నైకి నీళ్లు పోవాలంటే నా రాయలసీమకు ఇచ్చిన తర్వాతని చెన్నైకి పోతాయని కాలువలు ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమకు నీళ్లుంటే రత్నాలు పండుతాయి, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. అదే సమయంలో బాగా చదివిస్తే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకుంది. దాని తర్వాత ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ తెస్తే వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరంలా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ మన పిల్లలకు ఉద్యోగాలు మన ఊర్లో చేసే విధంగా, అవసరమైతే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే విధంగా నేను తయారు చేస్తా. రాయలసీమకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క బెంగళూరు, అనంతపూర్కి దగ్గర, కర్నూలు, హైదరాబాద్ దగ్గర, ఇంకో పక్క చెన్నైకి దగ్గరగా సత్యవేడు ఉంటుంది, చిత్తూరు జిల్లా ఉంటుంది. ఈ గాని ఉపయోగించుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. నేను ఆ రోజు ఆలోచించాను, ఇంకో పక్క ఏదైతే రోడ్లు మౌలిక సదుపాయాలు, ఈరోజు ఈ రోడ్లు ఉన్నాయి. ఒకప్పుడు మీ ఊరికి రావాలంటే రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు. ఈరోజు మీరు చూస్తున్నారు, నేషనల్ హైవేస్ వచ్చాయి, విమానాశ్రయాలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే ఇక్కడే కర్నూలుకి ఓర్వకల్లో విమానాశ్రయం కట్టాం, కడప విమానాశ్రయాన్ని రన్వే పెంచాం, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం. ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క
ఇరిగేషన్ మీరు ఒకసారి చూస్తే నేను వచ్చిన తర్వాత ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరకల్లు ఇవన్నీ పూర్తి చేశాం. పులికనమ అవుగు టన్నులు పూర్తి చేశాం. అలగనూరు నీళ్లు లీక్ అవుతున్నాయి, దానికి కావాల్సింది 2 కోట్లు ఇస్తే ఆ నీళ్లు నిలిచేది. 5 ఏళ్ళు అయింది, ఆ 2 కోట్లు ఇవ్వలేక అది 20 కోట్లు అయింది. నీళ్లు నిలిపే పరిస్థితి లేదు. అది అసమర్థ పాలన. తెలుగుదేశం వస్తానే 1 సంవత్సరంలో లేకపోతే 6 నెలల్లో అలగనూరు రిపేర్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను అడుగుతున్నా, ఈరోజు మొన్నే ఇరిగేషన్ కోసం వచ్చాను. సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడే కర్నూలు నుంచి ప్రారంభించాను, నందికొట్కూరు నుంచి. అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు వెళ్ళాను. నేను చిత్తూరుకి వెళ్ళాను. అంగళ్ళ దగ్గర నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ ఉన్నారు. దారిగాచి నా మీదనే దాడి చేయడానికి వచ్చారు. ఇదేంటని అన్యాయం అడిగితే 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, నేనేదో వీళ్ళందరినీ పెట్టుకొని చంపడానికి పోయానని నా మీదనే 307 కేసు పెట్టారంటే తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి. నేనే లెక్క లేకపోతే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక మదమెక్కిన వ్యక్తి అహంభావంతో ఇంకా దిక్కు తెలియకుండా అధికారం వచ్చిందని అసలే కోతి, ఆ పైన కళ్ళు తాగింది, ఆ పైన ముళ్ళు కొట్టింది. ఇంకా చూడు దాని కథ ఆడతాది. అధికారం వచ్చి అందరం ఎక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు. మీరే చూడండి, రాబోయేది తెలుగుదేశం పార్టీని, మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీని. వస్తా నేను అడుగుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 12,450 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం 20% ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈసారి నీళ్లు వచ్చాయా? మీకు వచ్చాయా నీళ్లు? నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మన దూరదృష్టి. నేనేం ఆలోచించాను, ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే రాయలసీమకు నీళ్లు తేవాలని ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్లు ఫైనలైజ్ చేశాను. దానివల్ల నీళ్లు కిందికి పోయినా ఆ నీళ్లని లిఫ్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేయాలని కృష్ణా డెల్టాకి పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ఆ 120 టీఎంసీ నీళ్లు ఎక్కడ పెట్టామంటే శ్రీశైలంలో పెట్టాం. ఆ నీళ్లు ఎవరికి ఇచ్చామంటే రాయలసీమకి ఇచ్చాం. అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అప్పటికే టెండర్లు పిలిచాను. గోదావరి నీళ్లు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావాలని 250 టీఎంసీ నీళ్లు అక్కడ తెచ్చేవాళ్ళం, అక్కడ నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఆ నీళ్లు కూడా శ్రీశైలం ఉండేటివి. అంటే దగ్గర దగ్గర 350 టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇవ్వాలని నా కళ, నా ఆలోచన. అది వచ్చుంటే కరువు అనే మాట ఉండేది కాదు. ఆ తర్వాత ఆలోచించాను, గోదావరి నీళ్లు నేరుగా నాగార్ సాగర్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై అడవుల్లో ఒక టన్నల్ కొట్టి నేరుగా బనకచెర్లకు తీసుకురావాలనేది నా ఆలోచన. అది నా దూరదృష్టి.
గోదావరి నీళ్లు బనకచెర్ల, గేట్వే ఆఫ్ రాయలసీమ, అక్కడి నుంచి అందరినీవాకు పోతాయి, తెలుగు గంగ పోతుంది, ఎస్ఆర్బిసికి పోతుంది, కేసీ కెనాల్కు పోతుంది, రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. అది నా కలని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్ళు వస్తే బంగారు పండిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడి నుంచి మొత్తం నాశనం చేసే పరిస్థితి వచ్చాడు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను రాయలసీమ రైతాంగానికి. మీ అందరిని నేను కోరింది మామూలు పంటలు వేయద్దండి, పళ్ళ తోటలకు వెళ్ళండి, కూరగాయలకు వెళ్ళండి. ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించే శక్తి మా రాయలసీమ రైతాంగానికి ఉందని నేను చెప్పా. మీరు వేశారు, రకరకాల పంటలు వేశారు. నేను దానికి తోడుగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. జ్ఞాపకం తెచ్చుకోండి, రాయలసీమకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇచ్చాడా? ఇప్పుడు వచ్చిందా? ఈరోజు 1 ఎకరాకి ఇచ్చాడా అని అడుగుతున్నా. 10 లక్షల ఎకరాలకు ఇచ్చా నేను, అవునా కాదా? ఈరోజు 4 లక్షల ఎకరాలు తగ్గిపోయింది హార్టికల్చరు. తమ్ముళ్ళు, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రిని చూస్తే ఎట్లుందంటే, మీ పొలం మీదే కదా, ఆ పొలం ఇచ్చింది మీ తాత ముత్తాతలు, అవునా కాదా? దానిపైన బొమ్మ ఎవరిది బొమ్మ? ఏమైనా మీ తాత తరపున బంధువా? మీ అమ్మమ్మ తరపున బంధువా? ఆయన బొమ్మ ఏంటి? మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భూమి నీది, బొమ్మ అయింది. బొమ్మల పిచ్చోడు. కడాన ఇంకోటి చూడండి, మీ భూమి నెమ్మల రాళ్ళు వేసాడా? రాళ్ళు అవి కూడా కొన్ని మార్చేశాడు. భూమి మొత్తం మారిపోతా ఉంది, రికార్డ్స్ అన్ని మారిపోతున్నాయి. దానిపైన బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు? ఎవరిది బొమ్మ? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఇదెక్కడ రంగుల పిచ్చోడో నాకైతే అర్థం కాల. ఏంటి రంగుల ఆటలు? ఇంకో పక్క అన్నిటికంటే ప్రమాదం, కొత్త చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్ట ప్రకారం ఎంఆర్ఓకి అధికారాలు లేవు, ఆర్డీఓకి అధికారం లేదు. ఆయన ఎవరినో ఒకటి పంపిస్తాడంట, వాడి దగ్గర మీ రికార్డు భూమి ఉంటుందంట. ఆయన మార్చేస్తే మీరు నేరుగా ఆయనకి సరెండర్ అయిపోవాలి, హైకోర్టు కన్నా పోవాలి. అంటే మన భూమి, మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, అడంగలు కానీ 10-1 కానీ పట్టాదారు పాస్బుక్లు ఇచ్చిన ఆస్తి అన్ని తీసేస్తాడంట. తీసేసి మనం అందరం ఈ జగన్మోహన్ రెడ్డికి బానిసలం. ఆయన ఎవడికి చెప్తే వాడికి ఆట ఆడడానికి. ఇది మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. మీ ఆస్తికి మీరు వారసులు అవునా కాదా? మీ ఆస్తి మీదవునా కాదా? అలాంటిది ఈరోజు మీ ఆస్తి కూడా రికార్డులన్నీ తారుమారు చేసేసి వీళ్ళు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. రైతులకు అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు, మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాడు. ఇదెక్కడ అన్యాయమో మీరు ఆలోచించాలి. రెండోది పెట్టుబడులు. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని, ఏం తమ్ముళ్ళు, జనవరిలో క్యాలెండర్ అన్నాడా? జాబ్ క్యాలెండర్ అన్నాడా? ఇచ్చాడా? వచ్చాయా? డిఎస్సి అన్నాడా? మెగా డిఎస్సి అన్నాడా? ఒక డిఎస్సి పిలిచాడా? ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా? మళ్ళీ జాబు రావాలంటే తమ్ముళ్ళు, నేను ఇండస్ట్రీ తీసుకొచ్చా. అమర్ రాజా బ్యాటరీ పారిపోయింది, తెలుసు కదా మీకు అందరికీ.
జాకీ కంపెనీ బెదిరిపి పారిపోయింది, తెలుసు కదా మీకు. పక్కనే అనంతపూర్లో కియా మోటార్ తీసుకొచ్చా నేను. కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి, సంపద వచ్చింది, ఆస్తులు విలువ పెరిగాయి. దుర్మార్గుడు వచ్చాడు, అక్కడొచ్చే యాంక్చరీ ఇండస్ట్రీస్ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవే కాదు, ఈరోజు మీరు చూస్తే నేను ఆ రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయాలని తిరుపతి కేంద్రంగా టీసీఎల్ కానీ, హీరో మోటార్స్ కానీ, జోహో కానీ, సెల్కాన్ కానీ, కార్బన్, డిక్సన్ ఇలాంటి కంపెనీని తీసుకొచ్చా. ఆటోమొబైల్ హబ్గా తయారు చేయాలని అపోలో టైర్స్ ని, హీరో మోటార్స్ ని, కియా మోటార్స్ ని తీసుకొచ్చా. ఇప్పుడు ఏమన్నా ఒక్క ఇండస్ట్రీ వచ్చేటి ఎక్కడన్నా పేపర్లో చదివారా మీరు? ఇక్కడే రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా కడపలో రావాలని నేను ప్రారంభం చేశా. అదే నేను ఉంటే 5 ఏళ్లలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చేసే. తమ్ముళ్ళు, ఈయన వచ్చాడు, మళ్ళా దానికి రిబ్బన్ కట్ చేశాడు, మళ్ళా ఫౌండేషన్ వేశాడు, కానీ ఏమీ కాల. మళ్ళీ ఆ స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కియా మోటార్లు అయితే 10 లక్షల కార్లు తిరుగుతున్నాయి రోడ్డు మీద. అది చూసినప్పుడు నేనే జ్ఞాపకం వస్తా. అది తెలుగుదేశం పార్టీ సత్తా. నేను ఇంకొక విషయం చెప్తున్నాను, ఉద్యోగాల్లో బాగా రాణించాలంటే మంచి చదువు రావాలి మీకు. తిరుపతిలో ఐఐటి తెచ్చాను, తిరుపతిలో ఐసీఆర్ తెచ్చాను రాయలసీమ కోసం. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, IIIT తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఒక్క ఫ్యాక్టరీ రాకుండా, ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇవ్వకుండా, ఇటీవల ఆల్ ఇండియా లెవెల్లో మనం చూస్తే నిరుద్యోగంలో 24% ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళ పిల్లలే ఉన్నారు. లాస్ట్ లో మనం ఉన్నాం. నేను అడుగుతున్నా, మీకు రోషం లేదా? FDIలో ఎక్కడికో వెళ్ళిపోయాం. మళ్ళీ యువతకు పిలిపిస్తున్నా, తమిళు 90 రోజులు 3 నెలలు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి, ఊరూరు తిరగండి, ప్రజా చైతన్యం తండి, మీ భవిష్యత్తు నా గ్యారంటీ. సిద్ధమా మీరు? సిద్ధమైతే గట్టిగా చేపట్టుకుని చెప్పండి. వస్తా, సైకో పోతేనే ఇవన్నీ అవుతాయి, అది కూడా వస్తా. ఐటీ కూడా వద్దాం. తమ్ముళ్ళు, ఇదే కాకుండా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లు రాయలసీమలో ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. రాయలసీమకు నీళ్లు, యువతకు ఉద్యోగాలు, పిల్లలకు చదువు, ఇక్కడ మౌలిక సదుపాయాలు, ఇది వస్తే రాయలసీమ రత్నాల సీమ, రాయలసీమ వాసులకి స్వర్ణ యుగం. అదే నా ధ్యేయం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ బిడ్డల ఉద్యోగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడుస్తామంటే గట్టిగా చెప్పండి. ఇదే కాకుండా నా ఆలోచన, అందరికీ న్యాయం చేయాలి. ఏ ఒక్క వర్గానికే కాదు, ఒక్క కులానికే కాదు, ఒక ప్రాంతానికే కాదు, నేను అందరి వాడిని, ఏ ఒక్క వ్యక్తి వాడిని కాదు. అదే నా ప్రత్యేకత, నా జీవితం తెలుగు జాతికి అంకితం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఇక్కడంతా కూడా నంద్యాల పార్లమెంటు రెడ్లు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు, మైనారిటీ సోదరులు ఉన్నారు, ఇంకో పక్క ఎస్సీలు ఉన్నారు. నేను అడుగుతున్నా, మొట్టమొదటిసారిగా రెడ్లని, మీకు న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో? ఏమైనా ఒరగబెట్టారా?
7 మందికి 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దోపిడీ దొంగల వీళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా ఏ కులంలో పుట్టినా బాగుపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనుంటే హార్టికల్చర్ వచ్చేది, నేనుంటే ఉద్యోగాలు వచ్చేటివి, నేనుంటే పరిశ్రమలు పెట్టేవాళ్ళు. అవి జరుగుంటే రెడ్లు బాగుపడేవాళ్ళు, బీసీలు బాగుపడేవాళ్ళు, అన్ని వర్గాలు బాగుపడేటివి. అన్ని వర్గాలు నాశనం అయిపోయినాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెనుకబడిన వర్గాల కోసం సంవత్సరానికి 15,000 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఖర్చు పెడతా అన్నాడు. పెట్టాడా? ₹1 ఎవరికైనా ఇచ్చాడా? సబ్ ప్లాన్ ఉందా? ఎక్కడైనా పనిముట్లు ఇచ్చాడా? మీకు రుణాలు ఇచ్చాడా? మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద దాడులు చేశాడు. కానీ ఈరోజు నిద్ర లేస్తే మాట్లాడుతున్న సామాజిక న్యాయం అంట, యాత్రలంట. నీ యాత్రలు వెలువెలబోయినాయి. నీది సామాజిక న్యాయం కాదు, మోసానికి యాత్ర. అలాంటి మోసపోయే వాళ్ళు ఎవరు లేరని మరొకసారి హెచ్చరిస్తున్నా. 17,000 మంది స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు పోగొట్టిన వ్యక్తి ఇతనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 30 పథకాలు బీసీలకి రాకుండా రద్దు చేశాడు. బీసీ కార్పొరేషన్ చేశాడు. ఇసుక ఏం తమ్ముళ్ళు, ఇసుక దొరుకుతా ఉందా మీకు మేము అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడు వాళ్ళ అక్కని అవమానం చేస్తా ఉంటే, నా అక్కను అవమానం చేసి అడిగితే పెట్రోల్ బేస్ తగలబెట్టారంటే ఈయన బీసీలకు న్యాయం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ప్రొద్దుటూరులో అవినీతి చేసి నందం వెంకట సుబ్బయ్య తిరుగుబాటు చేశాడు, ప్రజల కోసం నిలిచాడు, చంపేశారు. కేసు కూడా లేదు. ఆ కుటుంబాన్ని నేను ఆదుకున్న 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాడు. డ్రైవర్లందరినీ కూడా కనీసం ఎస్సీలను కూడా నాశనం చేశాడు. ఒక డ్రైవర్ని కండ కావరంతో ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ ఇస్తే అలాంటి దుర్మార్గుడికి ఊరేగింపు చేశారంటే వీళ్ళు మనుషులా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడే మీ ఊర్లో మనం చూసాం. ఏదైతే నంద్యాలలో అబ్దుల్ సలాం జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా మీరంతా? ఆయన భార్య 2 పిల్లలు ఈ వేధింపులు తట్టుకోలేక కడాన రైల్వే ట్రాక్ మీద కిందన పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఈయన మైనారిటీలకు హితమా అని అడుగుతున్నా, న్యాయం చేస్తానని అడుగుతున్నా, వచ్చి పరామర్శించాడా అని అడుగుతున్నా. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు కొల్లలు జరిగాయి. ఎవరి ఆస్తులకు కానీ ఎవరి ప్రాణాలకు కానీ రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఆ రోజుట్లోనే దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూములు కొనిచ్చాం, 27 స్కీములు తీసుకొచ్చాం, మైనార్టీలకు 10 స్కీములు తీసుకొచ్చాం, విదేశ విద్య ఇచ్చాం, కానుకనిచ్చాం. ఈ రోజు ఇంకొక పక్క చూస్తే ఎస్సీల్లో కూడా ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చి మాలా మాదిగలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా కేటగరైజేషన్ సబబని వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. సమాజంలో ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా ఇంకో పక్క మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ, నిన్న ఈ రోజు మాట్లాడుతున్నారు.
తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గొడవ. అవునా? గొడవ అవునా కాదా? మీ ఇంట్లో గొడవ అయితే ఎవరు పరిష్కారం చేసుకోవాలా? మీరే కదా. మనకేం సంబంధం? నువ్వే కదా ఆ రోజు చెప్పావు. నువ్వు జైల్లో ఉంటే పాపం షర్మిల గారు ఏం చెప్పారు? జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం రాష్ట్రం అంతా తిరిగింది. నేను పాదయాత్ర చేస్తే పాదయాత్ర కూడా చేసింది. పార్టీ కోసం పనిచేస్తే తప్పట్లేదు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతా ఉంది ఆ బాణం? నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని. అన్న తమ్ముడు అనుబంధం ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశారు. అవునా కాదా? భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఒకే చెల్లుంటే ఆ చెల్లికి ముందు పెళ్లి చేసి ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుని అవసరమైతే ఆస్తి కూడా అమ్మాయికి ఇచ్చి నేను కష్టపడతాను నా జీవితం కోసం ముందుకు పోతా. అవునా కాదా? ఇది మన సాంప్రదాయం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ అమ్మాయికి ఆస్తి మీరు గొడవ పడతారు, నేను వచ్చానని నా మీద పడతారు. నాకేం సంబంధం? మీరు చెప్పండి. అంటే ఎంత దుర్మార్గుడు అంటే కడాన వాళ్ళ నాన్న ఇక్కడే. ఎక్కడ తమ్ముడు? ఎక్కడ? ఇక్కడే చనిపోయాడు కదా. నా ఫ్రెండు, నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి 78, 81, 83 మేమిద్దరం కలిసే తిరిగాం. పాత రోజులు జ్ఞాపకుంటే మీకు అర్థమవుతాయి. మేమిద్దరం దగ్గర స్నేహితులు, రాజకీయ విరోధులు 83 నుంచి. నేను తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నమ్మినవాడు వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి లక్ష్మణుడు మారిగా ఉండేవాడు, రామ లక్ష్మణుడు మారిగా ఉండేవాళ్ళు. అన్న మాట జమజాటన వ్యక్తి వివేకానంద రెడ్డి. ఏం తమ్ముళ్ళు అలాంటి వ్యక్తిని ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారు? ఎన్ని డ్రామాలు ఆడారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నారాసుర రక్త చరిత్ర
నేను బతికేది ఈ పేదవాళ్ళ కోసమే బతుకుతా, నిరుపేదల కోసమే బతుకుతా, మీతోనే ఉంటా, మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ మరొక్కసారి హామీ ఇస్తున్నా. మా తమ్ముడు చెప్తున్నారు క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చాడు. ఏం తమ్ముడు, ఒకప్పుడు 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు 250 రూపాయలు అవునా కాదా? ఈ 200 రూపాయలు ఎవడికి పోతున్నాయి? జలగన్నకు పోతున్నాయి. జలగన్న ఇప్పుడు 250 రూపాయలు అవునా కాదా? ఈ 200 రూపాయలు ఎవడికి పోతున్నాయి? జలగన్నకు పోతున్నాయి. జలగన్న జలగమారుగా మీ రక్తాన్ని తాగే జలగన్న భరిస్తారని కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నేను ఇక్కడికి వస్తే, తమ్ముళ్ళు ఇక్కడికి వస్తే మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఆళ్లగడ్డ పాపం ఎమ్మెల్యే ఎప్పుడు బిజీ బిజీ బిజీ. ఆయన పేరే విజేంద్ర రెడ్డి. దేనికి బిజీ? అన్నం తినడం మానేశాడు. ఆయన తినేది ఇసుక, ఎర్రమట్టి, అక్రమ బియ్యం, ఇవే తింటున్నాడు. ఈయన మార్చే ధైర్యం ఆ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇక్కడ చూస్తే ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి ఒక బస్ షెల్టర్ కడితే అది కూడా డ్రైనేజ్ ఉందని అది కూడా పూర్తి చేసి వీళ్ళు ఇష్ట ప్రకారం అన్యాక్రాంతం చేశారు. నంద్యాలలో ఆడొక ఎమ్మెల్యే ఉన్నాడు, సండే ఎమ్మెల్యే. సండే మాత్రం ఉంటాడు. ఆయన మొత్తం నంద్యాలంతా అయిందే. నేషనల్ హైవే మీద మీరు చూశారు, అక్కడ ఇష్టానుసారంగా నంద్యాల జమ్మలమడుగు నేషనల్ హైవేలో 167 అష్టవంకర్లు తిప్పి రోడ్డంతా ఆయన రేట్లు పెంచుకున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. ఇంకొక ఆయన ఉన్నాడు పాండ్యంలో. ఆయన పెద్ద గొప్ప నాయకుడు, కరప్షన్ కింగ్. ఆయన మామూలు కాదు, ఎవరన్నా మాట్లాడితే ఇంకా వాళ్ళ కథే లేదు. ఆయన చూస్తే జగన్నాథ గట్టును కూడా మింగేశాడు. అంత గొప్ప అతను. కేజీఎఫ్ కర్నూలు గ్రావెల్ ఫీల్డ్ గా మార్చేశాడు. 500 ఎకరాలు జగన్నాథ గట్టుని IIIT కళాశాల, ప్రభుత్వ క్లస్టర్ యూనివర్సిటీ అన్ని కూడా కేటాయించిన భూములన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక ఆయన శ్రీశైలంలో ఉన్నాడు, శిల్ప. వాళ్ళకి దారాదత్తం చేశారు ఈ జిల్లా. ఇక్కడ కూడా వెంచరే వేశాడంట. వెంచర్ల శిల్ప. ఎక్కడ వెంచర్ కనపడిస్తే ఆయన కన్నుపడుతుంది. ఇంకా అందరూ వీళ్ళంతా కూడా ప్రజాసేవకురాలా. మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చారు, మీ అవకాశాలు కొల్లగొనడానికి వచ్చారు తప్ప మీకు న్యాయం చేయడానికి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. బనగానపల్లి ఈయన ఇంకొక సోదరుడు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం రాసినటువంటి రవ్వల కొండ కూడా మింగేశాడు ఈ బకాసురుడు. ఏమనాల తమ్ముళ్ళు వీళ్ళందరినీ? ఇంకో బాగా పాపం నంది కొట్టుకోరు అమాయకుడు ఆయన ఎమ్మెల్యే. చిల్లర కొట్లే కొట్టుంటాడు కానీ అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద హీరో. ఆయన రాష్ట్రం అంతా ఏదైనా చేస్తానంటాడు. నేను అడుగుతున్నా, ఆయనకి మాత్రం ఎమ్మెల్యే సీట్ ఇవ్వనున్నారు. ఈ 6 మంది కథ ఏంటి? ఈ 6 మంది ఎమ్మెల్యేలకు అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవినీతి పరులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల్ని దోచుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం ఉందా తమ్ముళ్ళు? చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఇంకొక ఆయన డోన్లో ఉన్నాడు, బుగ్గన, పెట్ట కథల మంత్రి. మాట్లాడితే కమ్మగా మాటలు చెప్తాడు. చేసే పాత్రం నాగభూషణం స్టైల్లో. సినిమాల్లో ఉండేవాడు జ్ఞాపకం ఉన్నా నాగభూషణం. కమ్మగా మాట్లాడి చేయాల్సిందో చేసేవాడు. ఆ కోవకు చెందినటువంటి బుగ్గన
వీళ్ళు మనకు మంత్రులు. ఏం తమ్ముళ్ళు మీకు బాధ లేదు? ఇవన్నీ కూడా చూస్తా అంటే అన్ని ఆయనే. నేను అందుకే ఇక్కడ ఒకటి హామీ ఇస్తున్నా, మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓర్వకల్ల మండలంలో మల్లికార్జున రిజర్వాయర్ పూర్తి చేస్తాం, వెలగమాను ఫీడర్ ఛానల్ని పూర్తి చేస్తాం, డోను పత్తికొండకు 60 చెరువుల కోసం అందరి నీళ్ళు ఇవ్వాలని ప్రారంభించా. దాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వేదావతి ప్రాజెక్టును కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే కరెంటు బిల్లులు కట్టలేకపోయారు, అవి కూడా సెట్ చేస్తాం. ఇంకో పక్కన మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. నందికొట్కూరులో మళ్ళా పరిశ్రమలు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. బనగానపల్లిలో పెద్ద కొప్పేర్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం. కుందు నదిపై చెక్ డ్యాం తెరిపిస్తాం. ఇంకో పక్కన ఏదైతే బనగానపల్లి ప్రాంతంలో నాపరాయి ఉంది, 8 రూపాయల నుంచి 5 రూపాయల వరకు తగ్గించడమే కాకుండా పాత పద్ధతి డిఎంఎఫ్ అమౌంట్ ని 30 నుంచి 10% పాత పద్ధతి తెచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన బనగానపల్లికి కోవెలగుంట బైపాస్ రోడ్ ని వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే జోలదరాశి రిజర్వాయర్ని పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని మోసం చేశాడు. కర్నూలుకి హైకోర్టు తెస్తా అన్నాడా లేదా? తెచ్చాడా ముఖ్యమంత్రి? తెస్తాడా ముఖ్యమంత్రి? చేతనవుతుందా ఇతనికి? నేను ఒకటే చెప్తాను, ఆ మాట ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా. కర్నూలుని ఒక మంచి నగరంగా ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేసి హైకోర్టు బెంచ్ తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అందరి నీవా గాలేరు నగిరి పూర్తి చేశాం. తుంగభద్ర హెచ్ఎల్సి ఎల్ఎల్సి కాలువలను ఆధునీకరణ చేస్తాం. గుండ్ల రేవు పూర్తి చేసే బాధ్యత నేను ఆ రోజే శాంక్షన్ చేశా. దీనికి కూడా ముందుకు పోతాం. ఆర్డీఎస్ కుడి కాలువ పూర్తి చేస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. డ్రిప్ ఇరిగేషన్ 90% చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు సమయం తక్కువ ఉంది, మళ్ళీ నేను వెళ్ళాలి, రేపు ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను ఒకటే మిమ్మల్ని అడిగేది, అంగన్వాడీ వర్కర్స్ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ జీవితాలతో ఈ ముఖ్యమంత్రి ఆడుకుంటున్నాడు. మీ జీతాలు పెంచింది నేను, మీకు శాశ్వతంగా ఒక అన్నగా ఉంటా, మీకు న్యాయం చేస్తా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మా అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మిమ్మల్ని ఉద్యోగాల నుంచి చేస్తాడంట, జీతం పెంచమంటే ఎస్మా పెట్టి నీ ఉద్యోగాన్ని డిస్మిస్ చేస్తాడంట. ఏమి భయపడక్కర్లా, మీరందరూ గట్టిగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తచ్చండి. నా ఆడబిడ్డలకు నేను అండగా ఉంటా. మీరు దోచుకున్న డబ్బుల్లో 10% ఖర్చు పెడితే ఇప్పుడు ఉద్యోగాలు ఎవరైతే రోడ్డు మీద ఉన్నారో అందరూ కూడా ఉద్యోగాలకు పోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ఇచ్చేస్తానని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను చెప్పింది గట్టిగా చెప్పాలి. మీరు రా కదలి రా అని మీరు మాట్లాడాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం పిడికిలు బిగించి చెప్పాలి, రా కదిలిరా. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, సీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం,
హార్టికల్చర్ అభివృద్ధి కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. కడాన రాతియుగం పోవాలంటే స్వర్ణయుగం రావాలి. నేను స్వర్ణయుగం రావాలంటాను, మీరు రాతియుగం పోవాలని చెప్పాలి. స్వర్ణయుగం రావాలి, స్వర్ణయుగం రావాలి, స్వర్ణయుగం రావాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. పోలవరం ప్రాజెక్టు అన్ని వస్తాయి తమ్ముళ్ళు. ఓకే.